హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం గిరిజన ప్రాంతానికి వచ్చాము. ఇక్కడ ఇది ఊరు పేరు వచ్చేసి చింతగూడెం. ఈ యొక్క ప్రాంతం అంతా కూడా గిరిజనులు బాగా ఉంటారు. గోండు జాతికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఈ యొక్క ప్రాంతం చుట్టూరా ఉంటారు. మనము ఇక్కడ నుంచి సుమారుగా ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది. మనం ఒకరి ఇంటికి వెళ్తున్నాము. ఒక తాత, ఒక పెద్ద ఆయన ఉంటారు. ఆ పెద్ద ఆయన ఇల్లు ఎలా ఉంటుంది అంటే మొత్తం చుట్టూరుగా అడవి. ఆ అడవి ప్రాంతాల్లో ఒకే ఒక్క ఇల్లు. ఆ ఇంటికి కరెంటు ఉండదు, సరిగ్గా ఒక లైట్ కూడా ఉండదు. చీకటిలో నివసిస్తూ ఉంటాడు ఆ పెద్ద ఆయన. ఈరోజు ఆ పెద్ద ఆయనని కలవడానికి మనం వెళ్తున్నాము. ఈ ప్రాంతంలో చాలామంది గోండు జాతికి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. చూడండి, మనం దారి చూస్తున్నట్టయితే పంట పొలాలలోకి వెళ్ళి వెళ్తున్నాము. చేను, ఇది ఒక నల్ల రేగడి చేను. ఈ చేనులోకి వెళ్ళి మనం సుమారుగా 2 కిలోమీటర్లుగా నడిచి ఆ యొక్క తాతగారి ఇంటికి చేరుకుంటున్నాము. ఒకసారి చూడండి. అయితే ఈ ప్రాంతం అంతా కూడా మనం చూసినట్టయితే ఇక్కడ మనకు చూడ్డానికి చాలా దూరంలో ఒక 10 ఇండ్లు 20 ఇండ్లతో మాత్రమే చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి. మనం గమనించినట్టయితే ఈ ప్రాంతంలో చాలా వరకు ఎక్కువ శాతంగా అడవే ఉంటుంది. ఆదిలాబాద్లో ఎక్కడ చూసినా కానీ అడవి ప్రాంతాలు, మనకు ఊట్నూరు ఈ ఏరియాలో చూసుకున్నట్టయితే మనకు అడవి చాలా ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ నుంచి నడిచి వెళ్ళడం వల్ల కొంచెం వాయిస్ బాగా దమ్మస్తుంది. ఎందుకంటే ఇదంతా ఏంటంటే నల్లరేగడు కదా, కొంచెం వర్షం పడడం వల్ల కొంచెం కాలు దిగబడుతున్నాయి. సో దానివల్ల కొంచెం దమ్మొస్తుంది. సో మనకి ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఒక 10 ఇండ్లు 15 ఇండ్లు, అంతకంటే ఎక్కువ పెద్ద గ్రామాలు అయితే ఉండవు. అన్ని చిన్న చిన్న ఊర్లే ఉంటాయి. ఇక్కడ ప్రాంతంలో వీళ్ళు బ్రతకాలంటే చాలా కష్టంగా ఉంటుంది. వీళ్ళకు సరైన వర్క్ కూడా ఏం దొరకదు. ఎందుకంటే ఇక్కడ ఉపాధి అనేది ఉండదు. ఇక్కడ ఏంటంటే వేరే ఊరుకు వలస వెళ్ళడం కానీ, లేకపోతే వ్యవసాయం చేసుకునే బ్రతకడం, అంతకు తప్ప వేరే ఏదో బిజినెస్ చేయాలి అలాంటిది అనేది ఏది ఉండదు ఇక్కడ. వీళ్ళంతా కూడా గిరిజన ప్రాంతం వాళ్ళు. వీళ్ళు ఎక్కువ శాతంగా వ్యవసాయాల మీదనే ఆధారపడి జీవిస్తూ ఉంటారు. మీరు చూడండి ఈ కొండ ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయనేది. అసలు ఇప్పుడు మనం మెయిన్ అడవిలోకి వెళ్తున్నాము. ఈ అడవి గుండానే మనం ఆ పెద్ద ఆయన ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఈ గమ్యానికి కొంచెం దగ్గరగా వచ్చాము. ఒక సగం దూరం వరకు వచ్చాము. ఈ పెద్ద ఆయన దగ్గరికి ఈరోజు మనం ఎందుకు వెళ్తున్నాము అంటే, అయితే ఈ గ్రామాల్లో, ఈ యొక్క గిరిజన ప్రాంతాల్లో ఉండేటువంటి జనాల దగ్గర చిన్నపాటి ఏదో ఒక ఆయుర్వేదానికి సంబంధించినటువంటి విద్య ఉందన్నట. అయితే మాకు తెలిసిన ప్రకారం ఈ తాతగారు ఆరోగ్యాలు బాగు లేకున్నా, ఎవరికైనా ఇంట్లో చిన్న చిన్న సమస్యలున్నా, ఏవైనా గ్రహ బాధలున్నా కూడా అటువంటి వాటికి ఈ తాతగారి దగ్గరికి వెళ్తే సొల్యూషన్ చెప్తాడట. అలాగే ఆ యొక్క సమస్య అనేది కూడా పరిష్కారం అవుతుందట. అందుకని చెప్పేసి మనకు వచ్చినటువంటి చిన్న సమస్య ద్వారా ఆ తాతగారిని కాంటాక్ట్ అయితే, సరే నేను చేస్తాను, మీ యొక్క సమస్యను పరిష్కారం చేస్తాను రండి అంటే, అందుకోసం ఆ యొక్క తాతగారి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఇదంతా కూడా దట్టమైన అడవి ప్రాంతం కాబట్టి కొంచెం మనం చూస్తూ వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ అడవి ప్రాంతం చాలా దట్టంగా ఉన్నది. మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకు ఉన్నది ఒకటే దారి, వేరే దారులు కూడా లేవు. వెళ్ళడానికి ఒకటే మార్గంలో వెళ్ళాలి. ఈ అడవిలోనే కొంతవరకు పంట పొలాలు కూడా చేశారు. ఇక్కడ ఏంటంటే ఎక్కువ శాతం పత్తి పండిస్తారు. అదేవిధంగా వీళ్ళకు సమకూరినటువంటి అంటే జీవన విధానానికి, అంటే వీళ్ళు తినడానికి కొంతవరకు రైస్ అంటే ఈ వరిని కూడా పండిస్తారు. మీరు చూడండి, ఇక్కడ అన్ని రకాల జాతులైనటువంటి వృక్ష సంపద కూడా ఉంది. మనం ఈ మోతుకాకులు, వీటిని మోతుకాకులు అంటారు. ఈ మోతుకాకులు ఏటి గురించి అంటే ఎక్కువ శాతం విస్తారాలకు వాడతారు. అదేవిధంగా వీటిని తునికాకులు అంటారు. తునికాకులు అంటే ఇప్పుడు బీడీలు ఉంటాయి కదా, బీడీలు చేయడానికి వీటికి యూజ్ చేస్తారు. ఎక్కువ శాతం మనకు జెమిని అని అవి అని ఈ బీడీలు రకరకాలుగా ఉన్నాయి కదా, ఆ బీడీలు అన్నీ కూడా చేయడాన్ని తునికాకులే వాడతారు. తునికాకుల్ని తీసుకొచ్చి ఎండబెట్టి ఆ తర్వాత ఈ గోదాములకు పంపించి, ఇప్పుడు పల్లెటూరులో అయితే
ఈ జగిత్యాల ఆ ఏరియాలో అయితే ఇప్పటికి కూడా బీడీలు చుట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. జీవన విధానం కూడా దాని మీదనే కొనసాగిస్తున్నారు. మీరు ఇక్కడ చూడండి, ఇదంతా కూడా ఈ అడవి మార్గం. ఆ అడవిలోనే వీళ్ళు ఏంటంటే కొంతవరకు చేసుకున్నారు. ఇప్పుడు మనం ఆ తాతగారి ఇంటికి వెళ్తున్నాము. ఆ తాతగారు ఏంటంటే ఇక్కడ ఒకటే ఇల్లు, ఆ ఊరంతా ఒక సైడ్ ఉంటే ఈ తాతగారు మాత్రం ఆయనకు ల్యాండ్ ఇక్కడనే ఉంది కాబట్టి ఇక్కడనే అతను ఇల్లు కట్టుకొని ఉండడం జరుగుతుంది. మీరు చూసినట్టయితే చూడండి, అసలు అడవి కూడా చాలా ఎక్కువగా ఉంది. చుట్టూ కూడా చూడండి, మొత్తం అడవి ప్రాంతమే. వీళ్ళు ఏంటంటే ఇతనికి ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్లోనే ఇతను పంట పొలాలు చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. ఇతనితో పాటు ఇతని కుటుంబ సభ్యులు కూడా ఉంటారు, పిల్లలు కానీ ఎవరైనా కానీ. ఈయనకి ఏంటంటే కరెంటు ఏంటంటే ఇక్కడ వర్షం పడితే వీళ్ళకు అవగాహన లేదు కాబట్టి దాని గురించి అని కరెంటు వాళ్ళు కూడా కరెంటు కట్ చేయడం జరిగింది. సో పేరుకు మాత్రం ఒక వైర్ ఉంది కానీ అది పనిచేయదు. ఈయన ఏంటంటే మన నైట్ టైంలో ఓన్లీ దీపంతో మాత్రమే వీళ్ళు జీవనం సాగిస్తున్నారు. అసలు ఈ రోజుల్లో అలా జీవనం సాగిస్తున్నారంటే చాలా గ్రేటు. ఎందుకంటే టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందినా కానీ వీళ్ళకు సరైన సదుపాయాలు లేవు. అది కాకుండా ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్న ఈ రెండు కూడా జామ చెట్లు అండి. వీళ్ళ తోటలోనే ఈ జామ చెట్లు కూడా జామకాయలు ఉన్నాయో లేవో ఒకసారి మనం చూడాలి. మనం వెళ్తూ ఉంటే ఈ ప్రాంతం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. చూడండి ఒకసారి. ఈరోజు కొంచెం వర్షం పడడం వల్ల సూర్యుడు అయితే గట్టి ఎండ కొడుతున్నాడు. దానివల్ల అసలు ఈ నడవడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. చూడండి జామ చెట్లు కూడా ఎలా పెరిగాయో, ఎంత గుబురుగా ఉన్నాయో. బట్ జామకాయలు అయితే లేవు, చిన్న చిన్న కాయలు ఉన్నాయి. బట్ అవి ఇప్పుడు తినడానికి రావు, ఇంకా కొన్ని రోజులు టైం పడుతుంది. చూడండి ఈ ప్రాంతంలో మనకు అక్కడ దూరంలో కనిపిస్తుంది ఆ తాత వాళ్ళ ఇల్లు. ఇక్కడ జామ చెట్లు ఒకటి కాదు, రెండు కాదు, 3 ఉన్నాయి. చాలా ఎక్కువ జామ చెట్లు ఉన్నాయి, 3 కాదు 4 ఉన్నాయి. బట్ ఇప్పుడే పిందెలు పడ్డాయి. ఇక్కడ మనం చూసినట్టయితే ముందు అల్లనేరేడు వల్ల చెట్లు కూడా ఉన్నాయి, దాని కింద కుక్కలు ఉన్నాయి. సో ఇప్పుడు వీడియో బంద్ చేస్తున్నా, మళ్ళీ అక్కడికి పోయాక తీస్తాను. ఎందుకంటే ఆ కుక్కలు మనం అంచనా వేయలేం కాబట్టి.